మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లించేస్తున్నానయ్యా. ఈ సాయంకాలం సమయం అందు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నిన్ను. ఈ పగటికాలం అంతా కూడా తండ్రి మమ్మల్ని కాసి కాపాడిన మా తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాల తండ్రి. ఈ రాత్రి కాలం అంది తండ్రి నీ యొక్క పరలోక దూతలను తండ్రి ఈ భూ ప్రపంచమైన ప్రతి బిడ్డల చుట్టూ నీ పరలోకదూతలను కలగాయించము. వారికున్న శత్రువుల మిత్రులుగా మార్చము. శాంతిని సమాధానం కలగజేయించమయ్యా అలాగనే తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి ఈ భూ ప్రపంచం మీద. వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇదే రాత్రికాల సమయం ఉంది తండ్రి మీరు పరలోక డాక్టర్ అయి వచ్చి తండ్రి భూ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి అనారోగ్యం బిడ్డలకి తండ్రి మీరు వైద్యం చేసి సంపూర్ణ స్వస్థత దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టు కాదు కానీ నీ బిడ్డల తండ్రి విశ్వాసముతో తండ్రి ప్రార్థనలలో ఏకేవిస్తున్న దాన్ని బట్టినే నెరవేర్పులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పగటికాలం అంతా కూడా తండ్రి నీ సిద్ధ ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగు జాడలో మమ్మల్ని నడిపించి మనకల్ని పరదూతలను ఆలోచించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రి కాలం అంది తండ్రి నీ బిడ్డలకి తండ్రి మీరు తండ్రి కనబడండి, మాట్లాడండి. వారి యొక్క పడకల చుట్టూ నీ పరలోకదూతలను కాలగాయించము. ప్రతి బిడ్డల పడకల చుట్టూ కూడా నీ పరలోకదూతలను కాలగాయించము. అలాగని వారికి ఉన్న శత్రుల మిత్రులుగా మార్చడం, శాంతిని సమాధానం చేయించము. ఈ రాత్రి కాలం అందు తండ్రి రేపు చేయబోయే పనులేసే మంది, రేపు మాట్లాడేసే మంది కూడా మీరు కనబడి మాట్లాడి తెలియజేయండి. ఈ రాత్రి కాలం ఉంది దేవా, నీ బిడ్డలకి భూ ప్రపంచం ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలు మీరు కనబడండి, మాట్లాడండి. జరగపోయేది జరిగి కూడా తెలియజేయని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ రాత్రి కాలం తండ్రి నాకు కనబడము. దేవా ఈ రాత్రి అందరికీ కనబడము. దేవా ఈ రాత్రి నాతో మాట్లాడము. దేవా ఈ రాత్రి అందరితోనే మాట్లాడమని నేను పుణ్య పాదాలు పట్టుకుని బతిమాలు అడుగుతున్నాను తండ్రి. ఈ దీనుడు ప్రార్థన ఆలకించండి. ఈ అనాది ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయం ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. ఎవరైతే తండ్రి నిన్ను నమ్ముకుని అనుకున్నారు వారిని పీడిస్తున్న దుష్ట శక్తుల్ని, దుష్ట క్రియల్ని, సైతాన క్రియల్ని, పిశాస క్రియల్ని, భూతమ క్రియల్ని నీ అడిగేసి పాతాళంలో తొక్కివేసి అగ్నుల్లో కాల్చేసి ఆ బిడ్డల్ని అరిచేతి ఎత్తు పట్టుకుని శివించమని యేసయ్య యొక్క పరిశుద్ధ పుణ్య పాదాలు పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ